సహజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి మాట్లాడడమే చాలా కష్టం. ఆయన అపాయింట్మెంట్ దొరకదు. ఆయన దగ్గరికి వెళ్ళడమే అసలు తిరుమల దర్శనమైనా చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం అవదంటూ ఈ మనం కొత్త కాలంగా మనం నేతలే వైసీపీ నేతలే ఆ మాటలు వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేతని అంటే సొంత జిల్లాలో ఒక నేతని పిలిపించుకుని ఇలా నీ మీద వ్యతిరేకత ఉందని చెప్పడంతో నా మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది, నేనేమన్నా మర్డర్లు చేశానా లేకపోతే మర్డర్లు చేసిన వాళ్ళని ప్రోత్సహించానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగిన సంఘటన ఇప్పుడు యావత్ రాష్ట్రం మొత్తం కుదిపేస్తుంది. దీని గురించి చర్చించేందుకు మన దగ్గర డివిఎస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం డివిఎస్ గారు. ఎలా చూడాలండి ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి సహజంగా 175 అంటున్నారు, ఇంకా మేమే గెలుస్తామని కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నప్పటికీ నేతలు సీట్లు తీసుకోవడానికి కూడా ఇష్టపడతలే. సహజంగా ఎమ్మెల్యే నుంచి ఎంపీ ఇస్తానంటే ఎగురు గొంతేసి తీసుకుంటారు. కానీ ఇప్పుడు నాకు ఎమ్మెల్యే కావాలి ఇస్తే లేదా బయటికి వెళ్ళిపోతాననే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పార్టీ నిండా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అంటే పారిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాను అంటే పరారైపోతున్నారు అన్నమాట. మనకు అది కనపడుతోంది. వరుస పెట్టి చూసినట్లయితే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఆయనకి ఎంపీ సీట్ ఇస్తే నాకు ఎంపీ సీట్ వద్దు, నాకు అసెంబ్లీ సీటే కావాలని చెప్పి అనటం అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే పారిపోతున్నారు. నేను దళితుడిని కాబట్టే నన్ను ఇలా అణిచేస్తారా, ఇలా మీరు మార్పులు చేర్పులు ఈ విధంగా మరి మీరు చెవిరెడ్డి మారుస్తారా, భూమన కరుణాకర్ రెడ్డిని మారుస్తారా, రోజాని మారుస్తారా, మీరు మరి వాళ్ళని మార్చకుండా మమ్మల్ని ఎందుకు మారుస్తున్నారు అని చెప్పి టార్గెట్ చేశాడు. ఏది బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళనే మార్పులు చేయడం ఏంటి అని చెప్పి మొత్తం పార్లమెంటు సభ్యులు ఒక 10 మందిని మార్చాడు. ఆ 10 మందికి ఇప్పుడు అభ్యర్థుల దొరక్క జుట్టు వీక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి, మచిలీపట్నం బాలశౌరి ఆయన జనసేనకి వెళ్ళిపోయాడు, ఆయన్ని తరిమేశారు ఒక రకంగా. ఇప్పుడు ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏమన్నా మొగాడా, 2 జిల్లాలని గెలిపిస్తాడా చూద్దామని జగన్మోహన్ రెడ్డి అన్నట్టు, ఆయనకు అసలు ఇచ్చే ప్రసక్తే లేదని ససేమిరా అన్నట్టు, బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టినా నేను మాగుంటకు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు, కావాలంటే నువ్వు కంటే చేయి, నీ కొడుకు కంటే చేయి అన్నాడని మనం మీడియాలో చూసాం. అక్కడ చెవిరెడ్డి నేపిద్దామా లేకపోతే రోజా నేపిద్దామా ఇలా జరుగుతోంది. అట్లాగే మరొక ఎంపీ రాజమండ్రి ఎంపీ అతను అసెంబ్లీకి వచ్చేసాడు. విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎవరు ఎంవివి సత్యనారాయణ భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేయడంతో ఆయన వ్యాపారాలు కూడా హైదరాబాద్ మార్చేస్తా అని చెప్పి ఆయన పార్లమెంట్కి కంటెస్ట్ చేయనని చెప్పి అసెంబ్లీకే వేస్తానంటున్నాడు. ఇట్లా ఏంటంటే పార్లమెంటుకి ఎందుకని పారిపోతున్నారు, ఒక 180 కోట్లు పార్టీకి ఇవ్వాలా, మరో 150 కోట్లు వీళ్ళు మరి ఖర్చు పెట్టాలా, 300 కోట్లు పెట్టి మనం పార్లమెంట్ బరిలో దిగితే గెలుస్తామనే నమ్మకం లేదు. ఎవరిని దించాలో తెలియక మంత్రులందరినీ బాబా ఎంపీగా పోటీ చేయని అడుగుతున్నాడు. ఇట్లా అందరినీ కూడా బాబా అని అంటూ అడుక్కోవటం జరుగుతోంది. అయితే ఈ వార్త నిజమే అంటారా? అంటే ఒక ఎంపీకి 180 కోట్లు అక్కడ డిపాజిట్ చేయాలి, ఎమ్మెల్యేకి 40 కోట్లు డిపాజిట్ చేయాలి వైసీపీలో సీటు కావాలంటే అని వస్తున్న వార్తలు నిజమే అంటారా? అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున మరి అది ఖరీదైన ఎన్నికగా మారినప్పుడు ఓటుకు 5,000 పెట్టి కొనాలా 10,000 పెట్టి కొనాలా అనే దీంట్లో ఎంతకైనా మరి వాళ్ళు తెగించాలా. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేతలకి నేను చూసుకుంటాను అంటే ఈ యొక్క ఎమ్మెల్యేలు అందరూ ఇసుక నువ్వే తింటున్నావు, ఈరోజు లెక్కర్ నువ్వే అమ్ముకుంటున్నావు, మాకేం లేదు, సో రేపొద్దున మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు మేమే రేపొద్దున డబ్బులు మీకు ఇస్తాం, మీరు ఏం కంగారు పడక్కలేదు, నేను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు ఏంటి, మరి ఎదురు డబ్బులు పెట్టమంటే ఏంటి అసలు అర్థం పరిస్థితి? జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ముగ్గులోకి దించి మళ్ళీ ఆయన కనుక డబ్బులు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? పార్లమెంట్ ఎన్నికకి 300 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తారా లేదో ఇవాళ తీవ్రమైన వ్యతిరేకత. ఎవ్వరు పార్లమెంటు సభ్యులంతా కూడా ఒక్క మాట మాట్లాడలా. లోక్సభలో ప్రత్యేక హోదా గురించి ఒక్కళ్ళు నోరు తెరవల. ఇప్పుడు 58 మంది అభ్యర్థులను మార్చాడు. 58 మంది అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తే అందులో 40 మంది ఎవరు, ఎస్సీ ఎస్టీ బీసీలే. 20 మంది ఎస్సీలు, 18 మంది బీసీలు, ఎస్టీ ముస్లిం వీళ్ళందరినీ మార్చేశాడు. 40 మంది గొంతులు కోశారు. దళితుల పైన ఇవాళ ఒక రకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ బరస్ట్ అయ్యారు.
జొన్నలగడ్డ పద్మావతి, అర్దర్, ఎలీజా, ఇప్పుడు లేటెస్ట్గా కోనేటి ఆదిమూలం ఏమంటాడు, మీరు చెప్పిన పనులే మేము చేసాం, మీరు ఇవ్వమన్న వాళ్ళకే మేము మైనింగ్ లీజులు ఇప్పించాం, మీరు చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చాం. పెద్దిరెడ్డి అనే అతను ఇవాళ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరినీ కూడా ఒక అణి చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. పెద్దిరెడ్డి కాళ్ళు పట్టుకుంటేనే సీటా అని అడిగింది ఎవరు, జొన్నలగడ్డ పద్మావతి కూడా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి కంటెస్ట్ చేసేది ఎవరు? అసలు వాళ్ళు ఇంకా ఉన్నది పుణ్యకాలం మనకు కేవలం 70 రోజులు. ఈ 70 రోజుల్లో ఈ అభ్యర్థులు ఎవరో తెలియక మళ్ళా వీళ్ళ మీద సర్వేలంట. ఏది, ఇప్పుడు సమన్వయకర్తలుగా నియమించే వాళ్ళకు కూడా టికెట్ లేదంటున్నారు. వీళ్ళ మీద మళ్ళీ సర్వే చేసి మళ్ళీ వీళ్ళకి కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అనే ఒక కొత్త ఎత్తుగడ తీశాడు. ఏది, రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎట్లా కొట్లా రాజ్యసభ ఎన్నికల గండం గట్టెక్కాలని. ఇప్పుడు 40 మంది గొంతు కోసాడే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా రేపొద్దున రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడ తెలుగుదేశంకి ఓటేస్తాడో అనే ఒక భయం వచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి బేజారెత్తిపోతున్నాడు, గజిబిజి గందరగోళం చేస్తున్నాడు, మొత్తం షఫలింగ్ చేస్తున్నాడు. ఒక్క పెద్దిరెడ్డే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత వీళ్ళందరూ కూడా మీ సొంత సామాజిక వర్గంలో మీరు ఎందుకని మార్పులు చేయటం లేదు, కేవలం ఎస్సీలనే ఎందుకు బలి చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇందాక బిగిన్ చేసింది దేంతో, వ్యతిరేకత నీ మీద లేదా అని అడిగాడంట. ఇప్పుడు ఆ కడప ఎమ్మెల్యే నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది, నేనేమన్నా మర్డర్లు చేయించానా లేకపోతే మర్డర్లు చేసినాడిని కాపాడానా అనేసరికి ఆయనకి సీరియస్ అయిపోయాడంట. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు ఏంటి అనేసరికి సుబ్బారెడ్డి వచ్చి అతను తీసుకుపోయాడు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? సొంత జిల్లాలో ఇవాళ ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు? ఒకడు మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, అతనికి టికెట్ లేకుండా ఏమీ ఉండదు, సొంత మేనమామ కాబట్టి. మరి మేనమామే అలా అన్నాడా? మేనమామ మీద కోపడ్డావు. నెక్స్ట్ మరి ఎవరు స్నేహితుడు, ఎవరైనా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఇంకెవరికి టికెట్ ఇస్తాడు? అతను జిగ్ని దోస్త్, శివ అని స్కూల్ నుంచి ఆ పేపర్లు ఎత్తుకుపోయే దగ్గర నుంచి నీకు ఆ బంధం కొనసాగుతూ వచ్చిన బంధం. దాంట్లో ఈయన కూడా ఉన్నాడు అని చెప్పి మనం మీడియాలో చూసాం. ఆయన కాదు మరి ఇంకా ఎవరు అవుతారు? పొద్దుటూరు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఈ పరిస్థితి ఎదురైందా? ఏది, నీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, అవన్నీ కూడా ఏదో చేసి కొంచెం రాచమల్లు ఏం చేశాడు, భువనేశ్వరి గారిని తీవ్రంగా అవమానించినప్పుడు భువనేశ్వరి గారికి మద్దతుగా మాట్లాడాడు. ఏంటి తప్పు, మరి అంత పెద్ద ఎన్టీఆర్ కుమార్తెను అలా చేయటానికి వీలు లేదు అంటే శివప్రసాద్ రెడ్డిని గొంతు కోయటానికి ప్రయత్నిస్తే ఈ విధంగా ఎదురు తిరిగాడా? ఇదంతా కూడా వాళ్ళ చర్చనీయాంశం. జగన్మోహన్ రెడ్డి ఆయన గొంతు ఆయన దవ్వుకున్నాడు. అనవసరంగా మార్పులు చేర్పులు చేసి జుట్టంతా పీక్కుని ఇవాళ వైసీపీని గుండు కొట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు వ్యతిరేకత మీ మీద ఉందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్ ఉందా అనే ఏదైతే ఎమ్మెల్యే అడిగారో మరి అది పాయింట్ వ్యాలిడ్ అంటారా? అంటే స్థానికంగా ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే వ్యతిరేకత వస్తుందా, లేకపోతే ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా సరిగ్గా పరిపాలించకపోతే వస్తుంది అంటారా? ఏంటి అసలు ఎమ్మెల్యేలకి పెత్తనం ఎక్కడుంది? ఎమ్మెల్యేల్లో కూడా తన సామాజిక వర్గం పట్ల ఒక రకంగా, మిగతా వాళ్ళ పట్ల ఒక రకంగా మనం చూసాం. ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేలు బలవుతారు. ఇతను ఎందుకు బలవటం? ఇది జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత. సర్వేలన్నీ కూడా అవే నిర్ధారించాయి. ఏది, రేపటి ఎన్నికల్లో ఆయనకు మొన్న వచ్చినటువంటి 151 సీట్లలో ఒక అంకె ఉండదు. 3 అంకెల్లో ఏదో ఒక అంకె కొట్టేసేయి. ఏంటి, 1 కొట్టేస్తావా 15 సీట్లు వస్తాయి అన్నమాట. 51 సీట్లు అతి కష్టం, అంత కూడా రావు. కాబట్టి 15 సీట్లే వచ్చేటువంటి అవకాశం ఉందనేది అతనికి నిర్ధారణ అయిపోయింది. 3 డిజిట్ కాదు, 2 డిజిట్కే దిక్కులేని పరిస్థితుల్లో చేతులారా చేసుకున్నాడు. ఏంటి, పుణ్యకాలం కాస్త దుర్వినియోగం చేశాడు. చేయాల్సిన అభివృద్ధి చేయకుండా అవినీతి కుంభకోణాలకు పాల్పడి మొత్తం అంతా స్కామే కదా. ప్రతి స్కీములోనూ స్కాములకు పాల్పడి ఇవాళ వాళ్ళని బలిపశువుల్ని చేస్తే ప్రజలు ఎలా సహిస్తారు? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కింద పడ్డా మీద పడ్డా గెలుపు మాత్రం అసాధ్యం అనేది ప్రజలకు తెలిసిపోయింది. 100 రోజుల ముందే అతను ఓటమి ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకున్న ఓటమిలోనే ఈ మార్పులు చేర్పులు అన్నీ కూడా మనం చూడాలి.